ఓకే. ప్రైజ్ లార్డ్ మేడం. చేరి వచ్చిన అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ ఈ రాత్రికాల సమయంలో ఆగస్ట్ 2వ తేదీ మనందరం కూడా ఇలా చిన్న మందగా కూడి ధ్యానించుకునే కృప అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఎన్నో పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు వార్తలు వింటూ ఉన్నాం. ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతూ ఉందని చెప్పి శ్రమైనా, కరువైనా, హింసైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునని చెప్పి పౌలు గారు చెప్పిన ప్రకారం పరిస్థితులు ఏవై ఉన్నప్పటికీ కూడా లాస్ట్ వీక్ నేను ఒక పాస్టర్ గారి గురించి జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఆయన ఈ లాస్ట్ సెంటెన్స్ చెప్పి నా ప్రసంగం ముగిస్తానని చెప్పి లాస్ట్ సెంటెన్స్ ఆయన చెప్పకుండానే అక్కడే మరణించడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి ఆయన తెలిసినట్టు ఒక జెంటిల్మెన్ ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ సెంటెన్స్ ఇక్కడ పూర్తి చేయలేపడిన పరలోకంలో కంప్లీట్ చేస్తుంటాడని చెప్పి, అంటే అంత గొప్ప నిరీక్షణతో ఆయన వెళ్ళటం మాత్రమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న వారికి మంచి సాక్ష్యం ఇవ్వగలిగాడు. అదే విధంగా మనం కూడా జరుగుతున్న వాటి గురించి దేవాన్ని చిత్తమని చెప్పి ప్రార్థిస్తూ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ నుండి మనం దూరంగా వెళ్లకుండా ఆయన కృప మనపై ఉండాలని ప్రార్థించుకుంటూ ముందుకు సాగుదాం. ఈరోజు మూల వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. మరొకసారి చూద్దామండి వాక్యం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ప్రేమ మాడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమరక్షక స్తుతి వందనాలు తండ్రి. నాయన ఈ వాక్య ధ్యానం చేయబోతుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మముల వేరే వెల్లడి చేయమని, కార్యాంతము నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని నాయన అందరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు తండ్రి. ఎవరు ఏ ఆసక్తితో నాయన నీ సన్నిధిలో కూర్చున్నారు తండ్రి. ఇదిగో తండ్రి, పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు దేవుని ఎదుట కూర్చున్నామని చెప్పి కూర్చున్నట్టుగా కూర్చున్నామన్నారంటే దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత వారు ఇచ్చారు కాబట్టి తండ్రి, అన్యజనులు ఎంతో మంది అక్కడ మారు మనసు పొంది రక్షణ పొందారు తండ్రి. దయగలమా ప్రభు నాయన, ఎవరు చెప్పినా అది నీ వాక్యం, నీ మాట తండ్రి. నీ మాట మేము ఆసక్తితో ధ్యానించినా వినినా కూడా దాన్ని ఆచరించే కృప మాకు దయచేయమని, కార్యాంతం నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, పరిస్థితులన్నీ కూడా నీ స్వాధీనం ఉంచుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి. ఈ మూలవాక్యం చదివినప్పుడే మీ అందరికీ అర్థమై ఉంటుంది. నేను తీసుకున్న లేడీ క్యారెక్టర్ హవ్వ. సాధారణంగా మనం అనుకుంటాం సండే స్కూల్ నుంచి కూడా హవ్వ క్యారెక్టర్ గురించి చిన్న చిన్న స్టోరీస్ వింటూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంకా హవ్వ గురించి మనం ఏం తెలుసుకుంటామో అని చెప్పి సాధారణంగా నేనైనా మీరైనా ఎవరైనా అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు చెప్పినట్టుగా ఏ వాక్యము కూడా మనుషుని ప్రేరేపణ వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ప్రతి వాక్యం రాయబడింది. మనుషేచ్ఛను బట్టి కాకుండా దేవుని చిత్తం ప్రకారం వ్రాయబడింది అని చెప్పినట్టుగా, మరి ప్రతి వాక్యమే కాదు ప్రతి క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ ద్వారా మనకి ఎన్నో పాఠాలు దేవుడు నేర్పించాలనుకుంటాడు. మనం ఎన్నిసార్లైనా చదివి ఉండొచ్చు. ఆదికాండంలో హవ్వ క్యారెక్టర్ మనం ఎన్నిసార్లైనా చదివి ఉండొచ్చు, కానీ అది ఎనాలిసిస్ చేసుకుంటూ వెళితే ఎన్నో, అంటే మన లైఫ్ అప్లికేషన్ తీసుకున్నట్టయితే లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. అందుకనే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పౌలు గారు అంటారు, వారు ఆశించినట్టుగా మనము చెడ్డ ఈవులు ఆశించకుండానట్లు ఈ దృష్టాంతములు మన కొరకు వ్రాయబడిన అని చెప్పి, వారు ఆశించినట్లంటే మన పితరులు సణిగి గొణిగి దేవుడు ఇచ్చింది కాకుండా ఇంకా ఏదో కావాలని ఆయన విసికించి చివరికి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశం కేవలం కాలేబు యెహోషువ మాత్రమే చేరారు. అంటే
ఎంతగా దేవుణ్ణి విసిగించారో చెప్తూ, వారు ఆశించినట్టుగా చెడ్డ ఈవులు మనం ఆశించకుండా ఉండాలని మన కోసం ఈ దృష్టాంతాలు వ్రాయబడి ఉన్నాయి అని చెప్పి రాయటం జరిగింది. అదే విధంగా అదే అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు అంటారు, ఈ దృష్టాంతములు వారికి జరిగి ఉన్నాయి, నెరవేర్పు జరిగినాయి. మనకు బుద్ధి వచ్చినట్లు ఇవి మన కోసం వ్రాయబడెను. అంటే బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడో 4000 సంవత్సరాలు లేకపోతే ఇంకా భూమి పుట్టక ముందు జరిగినవన్నీ కూడా ఇప్పుడు చదవటం వల్ల ప్రయోజనం ఏంటి? అవి అయిపోయినాయి కదా, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు చాలా మంది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే గతం నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నిప్పు కాలుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. అబ్బే లేదు, నేను చేయి పెట్టి చూస్తాను అంటే దానికి వేరే సంగతి. కానీ పెద్దలు చెప్పింది మనం ఆచరించడం వల్ల మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలం. కాబట్టి ఇక్కడ మనం హవ్వ గురించి గమనించినట్టయితే, సాధారణంగా హవ్వ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, హవ్వ ది ఫస్ట్ లేడీ, ఈ భూమి మీద మొట్టమొదటిగా సృజింపబడినటువంటి స్త్రీ, ఆదాము గారి భార్య. అదే విధంగా మరి కయీను, హెబేలు, షేతు, మరి కొంతమందికి ఆమె తల్లి. మరి కొంతమందికి తల్లిని ఎందుకంటున్నా అంటే ఆదాము వంశావళంతా కూడా ఆదికాండం 5వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ వారు అనేక మంది కుమారులను కుమార్తెలను కూడా కన్నారు అని చెప్పింది. పరిశుద్ధ గ్రంథంలో సాధారణంగా అందరి పేర్లు ఉండవు, కానీ ఎవరి పేర్లు అయితే ఇంపార్టెంట్ గా మనం జ్ఞాపకం ఉంచుకోవాలో, ఎవరి వంశావళి అయితే మనకు అవసరం అవుతుందో వాటిని మట్టుకు పరిమితం చేయటం జరిగింది. సరే, అక్కడి వరకు హవ్వ గురించి మనందరికీ తెలుసు. తర్వాత రెండో ఘట్టం చూసినట్టయితే అసలు హవ్వని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే, ఆదాముకు సాటికి సరైన సహవాసంగా ఆదాము పక్కటెముకను తీసి దాన్ని మాంసంతో పూడ్చి స్త్రీగా చేశారు. ఆదాముకు సాటి అయిన సహాయం లేదని దేవుడు భావించి చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఏదెను తోటలో వారిని స్వేచ్ఛగా విహరించడానికి దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఆ ఏదైనా తోటలో చక్కగా విహరించవచ్చు. అదేవిధంగా అక్కడున్న భూ జంతువులు సృష్టి అంతా కూడా వీరి స్వాధీనంలో ఉండేటట్టుగా దేవుడు వారిని మీరు భూమిని ఏలండి అన్నాడు. చల్లపూట వచ్చి అంటే సాయంకాలం దేవుడు వారితో సంభాషించేటటువంటి గొప్ప భాగ్యం పొందుకున్నటువంటి భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, మరి అపవాది ప్రవేశం. దేవుడు ఏ పండు అయితే వాళ్ళని తినొద్దని చెప్పాడో ఆ పండు తినేటట్టుగా హవ్వని ప్రేరేపించడం, హవ్వ తినటం మాత్రమే కాకుండా ఆదాము గారికి ఆ పండునివ్వటం, ఆ తర్వాత వారు ఏదేను వనము నుంచి గెంటి వేయబట్టడం, దానికి మళ్ళీ కెరూబుల్ని కాపలాగా పెట్టడం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి హవ్వ ఒక కుమారుని కని కయీని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పి అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత హవ్వ ప్రస్తావన మనకి ఉండదు. అంటే తర్వాత పౌలు గారు తన పత్రికలో ఒక చోట ఆవిడ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ 4వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్న మాట, అది చాలా మంది వేదాంత పండితులు చెప్పేది ఏంటంటే, అది యేసుక్రీస్తు గురించి ప్రవచనం. ఆ మనుష్యుడు అంటే మనుష్య కుమారుడు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అంటారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఆ దయ పొందింది కయీను, తర్వాత హెబేలు, తర్వాత షేతు. ఆ కయీను హెబేలుని చంపేయటం, తర్వాత నాకు హెబేలుకు బదులుగా దేవుడు ఇచ్చాడు అని చెప్పి షేతుని పెట్టుకోవటం, షేతు కుమారుడు ఏనోషు దగ్గర నుంచి యెహోవా నామం పేరిట ప్రార్థనలు జరగటం, ఇవన్నీ చూసాం మనం. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు హవ్వ జీవితం గురించి మనం ధ్యానించేటప్పుడు, ఈమె మొట్టమొదటి స్త్రీ, ఈమె ఏమి పొందింది, ఏమి కోల్పోయింది, ఈమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మొట్టమొదటి స్త్రీ దేవునికి దూరమైన విధానాన్ని మనం ఒకగా జ్ఞాపకం చేసుకుని, మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామనే భ్రమలో ఉంటూ ఒకవేళ ఆయన సహవాసానికి దూరం అవుతున్నామా? అప్పుడు హవ్వమ్మ గారికి వచ్చిన శోధన ఒక రకమైతే, మనకు వచ్చే శోధనలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఆ శోధనలు ఏ విధంగా జయించాలని చెప్పి మనం ధ్యానించినట్టయితే,
హవ్వమ్మ గారి చరిత్ర అంతా కూడా అనాలిసిస్ చేయడానికి చాలా సమయం పడద్దు, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం ఇప్పుడు జాయిన్ చేద్దాం. దేవుడు హవ్వను ఎందుకు సృష్టించాడు మనకు తెలుసు కదా, సాటికి సరైన సహవాసంగా. ఆదాముని సృష్టించాడు దేవుడు నేల మట్టితో తీసి. 1 అధ్యాయం 26-27 వచనాలు చూస్తే, మన పోలికను నరులను సృష్టించడము రండి అని చెప్పి అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాట్లాడుకోవటం, అక్కడ వారిని స్త్రీగాను పురుషునిగాను స్త్రీగాను సృజించనని ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఆదాము గారు అక్కడ ఏదైనా వనంలోకి ఉన్నాడు. అక్కడ అటు ఇటు తిరుగుతున్నాడు. దేవుడు భూజంతువులన్నిటిని తీసుకొచ్చి ఆదాము గారు ఎదురుగుండా పెరేడ్ చేయించినట్టుగా చేయించి, వారికి నీవేం పేర్లు పెడతావో పెట్టని చెప్పి ఆదాముకు వదిలిపెట్టారంటే, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికీ కూడా సమస్త ప్రాణులకు నామకరణం చేసింది ఆదాము గారు. అంటే నామకరణం అనేది మరి దేవుని ఎరిగిన బిడ్డల్లో గాని, దేవుని నమ్మిన బిడ్డల్లో గాని నామకరణం అనేది తండ్రి కదా పేరు చెప్తారు ఎక్కడైనా సరే. అంటే ఆదాము గారు ఈ లోక సంబంధంగా తండ్రి, పరలోకపు తండ్రి మనకి యెహోవా దేవుడు తెలుసు మనకి. అయితే ఆదాము ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉన్నాను అని దేవుడితో ఎప్పుడు చెప్పల. కానీ మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి, మరి ఇంగ్లీష్ వెర్షన్ లో ఉన్న మాట యాజ్ ఇట్ ఈజ్ గా చదివినట్టయితే, దేర్ వాజ్ నాట్ ఫౌండ్ ఎన్ హెల్ప్ మీట్ ఫర్ హిమ్. మళ్ళీ ఒకసారి చూస్తే ఆ మాట, దేర్ వాజ్ నాట్ ఫౌండ్ ఎన్ హెల్ప్ మీట్ ఫర్ హిమ్. దేవుడు అనుకుంటున్నాడంట, ఇన్ని జంతువులు తీసుకొచ్చి సృష్టిలో ఉన్న వాటిలన్నింటినీ, జంతువుల్ని పక్షులన్నింటినీ నిలబెట్టాను, కానీ ఆదాము ముఖంలో సంతోషం అనేది కనపడటం లేదు. అతనికి సాటి అయిన సహవాసం కావాలి అని చెప్పి దేవుడు భావించాడు. ఆదికాండం 2 అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినట్టయితే ఈ సంగతి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన చేసిన మనకు తెలుసు కదా, ఆయన గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటెముక తీసి దాన్ని మాంసంతో పూడ్చి హవ్వను స్త్రీమూర్తిగా చేసి ఆదాము గారు ఎదురుగుండా నిలబెట్టినప్పుడు, ఆదాము గారు గూడు కట్టుకున్నటువంటి విచారం అంతా ఒక్కసారి పటాపంచలైపోయి, ఆమెను చూడగానే కవిత్వం చెప్పేశాడేమని, నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా మాంసము, ఇది నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును అని చెప్పి. అంటే అంతవరకు తనకేం కావాలో ఆదాము గారికి తెలీదు. ఈవేళ ఈ ప్రార్థనలో వాక్యం ధ్యానిస్తున్న నాకు కానీ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మనకేం కావాలో యాక్చువల్ గా మనకు తెలియదు. దేవుడికి తెలిసినంతగా మన గురించి మనకు తెలియదు, ఆయనకు మాత్రమే తెలుసు. కొన్నిసార్లు మనకు అక్కర్లేని కూడా అడుగుతాం. అందుకనే ప్రార్థన చేసి అడగరాని ఏమన్నా అడిగినట్టయితే క్షమించు తండ్రి అని చెప్పి కూడా మనం చేస్తాం ప్రార్థన. నిజంగానే మనకేం కావాలో తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. తల్లిదండ్రులకు బిడ్డలకి ఏం కావాలో తెలుసు, కానీ బిడ్డలకు అనుకుంటారు మాకు అన్ని తెలుసు అని, కానీ బిడ్డలకి ఏం కావాలో తల్లిదండ్రులకు తెలిసినంతగా మరి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆదాము ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషం దేవుడు చూశాడు. మన పరమ తండ్రి ఎప్పుడు కూడా మనల్ని సంతోషంగా ఉంచి ఆయన సంతోషపడాలనుకుంటాడే తప్పించి ఒక డిక్టేటర్ లాగా నేను నిన్ను సృష్టించాను, నువ్వు నా అదుపాధ్యంలో ఉండి నేను చెప్పిన పని చెయ్యి అంటే చేస్తాడు ఆదాము గారు. కానీ దేవుడు అది కాదు కోరుకుంటున్నది. ఏంటంటే మనలో ఆనందం ఉండాలి, ఆ ఆనందాన్ని చూచి ఆయన సంతోషించాలని చెప్పి మనం ఈ వాక్యం ద్వారా మనం గమనించినట్టయితే, అదే విధంగా ఆదాము గారు హవ్వ జీవితాన్ని మనం గమనించినట్టయితే, ఏదైనా వనంలో అసలు ఈ లోకంలో ఎవరు కూడా పొందనటువంటి ఆనందం వారు ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఏదైనా వనంలో పొందారని మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు ఆహారానికి కష్టపడక్కర్లేదు, వస్త్రానికి కష్టపడక్కర్లేదు, దేనికి కష్టపడక్కర్లేదు. ఆ తోట వ్యవసాయం చేయటం మాత్రమే, ఎందుకంటే శారీరక శ్రమ అనేది మానవునికి కావాలి. కాబట్టి ఆ తోటని ఆహ్లాదకరంగా తోటను సేద్యం చేస్తూ ఆ తోటలో ఉన్న పండ్లు వాళ్ళకి కావాల్సినవన్నీ, ఎందుకంటే చూపులకు రమ్యమైన పండ్లు, ఆహారాన్ని పనికొచ్చేవన్నీ కూడా తినొచ్చు అని చెప్పాడు 2వ అధ్యాయంలో. మీరు ఆ పైన 9-8 వచనాలు 2వ అధ్యాయంలో చూస్తే ఆదాముతో దేవుడు చెప్పినటువంటి మాట, ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ కూడా మీరు తినవచ్చు అని చెప్పాడు. ఒక్కటే మాత్రం ఆ మంచి చెడ్డలు తెలియజేసే పండు మాత్రం మీరు తినవద్దు, అది తిన్న రోజున మీరు నిశ్చయంగా చచ్చెదరని చెప్పారు. అంటే జీవ వృక్ష ఫలం గురించి ఆయన ఏమీ చెప్పలేదు, కానీ వీళ్ళకి ఆ 2 టచ్ చేయొద్దని చెప్పలేదు, కానీ ఇది మాత్రం తినొద్దని చెప్పలేదు. సరే, ఆ జీవ వృక్ష ఫలం కూడా ఈ మంచి చెడ్డలు తెలియజేసే వృక్షానికి పక్కనే అది ఉంటుంది.
ఇంత సంతోషకరమైన జీవితం జీవించేటప్పుడు ఎంతో నిర్విచారంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి దేనికి మనం తాపత్రయపడతాం? ప్రొద్దుట ఏం టిఫిన్ చేయాలి, పిల్లలకి ఏ బాక్స్లు ఏం పెట్టాలి, లేకపోతే హస్బెండ్ కి ఏం పెట్టాలి, ఇంటికి వచ్చే వాళ్ళని ఎలా సమర్థించుకోవాలి, సర్వెంట్ మేట్స్ ఏ రకంగా చూసుకోవాలి, లేకపోతే మనకి ఇల్ హెల్త్ వస్తే దానికి ఏం చేయాలి రెమెడీ అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలతోటే మనకు రోజంతా అయిపోద్ది. కానీ వారు ఉన్నది దేవునితో సహవాసం, దైవ సన్నిధి వంటి ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, పరలోకం వంటి ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సమస్యలన్నీ ఏమీ లేవు. చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఆదాము, హవ్వ వారి జీవితాన్ని ఆ వెళ్ళబుచ్చుతున్న టైంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు ఈ మాట ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టయితే, నిర్విచారంగా ఉన్న పట్టడానికి శ్రమ. ఈ పట్టణం అన్న దగ్గర వ్యక్తి అని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరి జీవితం అయితే నిర్విచారంగా ఉంటుందో అప్పుడు అపవాది వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవుడు సంతోషించవద్దని లేదు, ఆస్తి కలిగి ఉండొద్దని లేదు, కానీ దేవుని గురించి చింతన ఉండాలి. దేవుడు వారితో మాట్లాడిన మాటలు గాని, దైవ సహవాసంలో వారు జరిపిన సంభాషణలు గాని పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. అది జ్ఞాపకార్థ గ్రంథం గురించి మనం మలాకి గ్రంథంలో ధ్యానించుకున్నాం కదా. యెహోవా యందు భయభక్తులు గల జనులు నా నామమును స్మరిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే నామం స్మరించడం అంటే పైకి యెహోవా యెహోవా లేకపోతే యేసయ్య యేసయ్య అంటాం కాదు, కానీ ఆ నామంలో ఉన్న ఔచిత్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే అది మనకి ఒక మంచి కంచెగా ఉంటుంది. అయితే వీళ్ళు నిర్విచారంగా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలోనే అపవాది ఎప్పుడు కూడా ఎవరి జీవితంలోనూ అయినా సరే ప్రవేశిస్తాడు. అక్కడ హవ్వమ్మ గారి జీవితంలోనే కాదు, మన జీవితంలోనే కాదు, ఎప్పుడైతే నిర్విచారంగా ఉన్నామో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు ధనవంతుడు. వెంటనే వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని మేము అడుగుతున్నాము అన్నాడు. అదే అలా కాకుండా నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించు అన్నట్టయితే దేవుడు సంతోషించి మరిన్ని ఈవులు మరింత సంపద ఆయనకి ఇచ్చి ఉండేవాడేమో. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా నిర్విచారంగా ఉన్నారంటే వీళ్ళకి తెలీదు, చాలా సంతోషంగా ఉన్నాం అనుకున్నారు, కానీ ఆపద ఏ వైపు నుంచి వస్తుంది అనేది వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఇంకొక ఆలోచన చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. అట్లాంటప్పుడు అపవాది ప్రవేశించాడు. ప్రవేశించి రాగానే అడిగిన ప్రశ్న ఏంటి అపవాది, ఇది నిజమా? నేను ఎప్పుడో ఒకసారి నేను చెప్పాను పౌలు గారి పత్రికలు ధ్యానించేటప్పుడే, ఇది నిజమా అంటే అపవాది ఎప్పుడు కూడా అవునని గాని కాదని గాని చెప్పడు, ఆన్సర్ మనతోటే చెప్పిస్తాడు. ఇది నిజమా? ఆ ప్రశ్న చూడండి, ప్రశ్న గుర్తు కూడా మనకి ఆ సర్పెంట్ పాము తలలాగానే ఉంటుంది, క్వశ్చన్ మార్క్ గుర్తు కూడా. ఇది నిజమా అని అడిగినప్పుడే అడిగి అదేం చేస్తుంది, ఇది నిజమా అని సాధ్యం ప్రవేశం ఏం సంగతి ఏంటని చెప్పి అడిగిన వెంటనే హవ్వగారు గబగబా, చాలా మందికి లేడీస్ ఉన్నటువంటి అలవాటే కదా, ఏదైనా ఒక ప్రశ్న వెయ్యగానే ఇంట్లో ఉన్న సంగతులన్నీ కూడా చాలా గబగబా చెప్పేస్తారు. ఎందుకంటే అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటే ఉన్న స్ట్రెస్ తగ్గుతుందని చెప్పి చాలా మందికి స్త్రీలకు ఉన్నటువంటి అలవాటు. అలాగే హవ్వమ్మ గారు కూడా ఇందులో ఎక్సెప్షన్ ఏమీ లేదు. ఆమె ఇది నిజమా అని చెప్పి ఊరుకోలేదు, కానీ ఈ పండు తినొద్దన్నాడు ఆ దేవుడు అని చెప్పి అక్కడి నుంచి మొదలు పెట్టాడు కదా. 3వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్టయితే, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగి ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట ఫలముల ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో అనెను. అందుకు సర్పం, థ్యాంక్ యూ మేడం. ఇక హవ్వమ్మ గారు మొదలు పెట్టేశారు. ముందు సాతానే అపవాదే అడుగుతున్నాడు, ఇది ముట్టొద్దని చెప్పాడా ఏంటి అని చెప్పంటే, అక్కడ ఆ సంభాషణ కొనసాగించేటప్పుడే హవ్వమ్మ గారికి అర్థమైపోవాలి సాధారణంగా ఏంటంటే, ఇది దేవుడు, మేము, ఆదాము గారు, నేను, నా భర్త, నేను, దేవుడు ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకున్నటువంటి మాట ఇది. ఈ 4వ వ్యక్తికి ఎలా తెలిసింది? అసలు నా ఇంటి గుట్టు ఈ బయట వాళ్ళకి ఎలా తెలిసింది? ఇది నిజమా అని అడుగుతున్నాడంటే, నీకెలా తెలుసు, నా ఇంట్లో సంగతి నీకెందుకు అని చెప్పి అన్నట్టయితే అప్పది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మనం చెయ్యం ఆ పని ఎప్పుడైతే, ఎందుకంటే దానికి
కూడా కారణం ఉంది. ఎందుకంటే హవ్వమ్మ గారికి హృదయంలో ఎప్పటి నుంచో ఆ పండు తినాలి 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 అని ఉంది. ఎందుకంటే ఏదైతే చేయొద్దంటాడో దేవుడు దాని మీదే మానవుడు దృష్టి అనేది ఉంటుంది. ఆ ఇంద్రియ నిగ్రహం కలిగించుకోవటానికి దేవుని వాక్యాన్ని మనం పదే పదే ధ్యానం చేయవలసి ఉంది. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు ఆ చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను సర్పంతో. అంతా మొత్తం హిస్టరీ అంతా కూడా అవ్వమ్మ గారి నోటితోటే చెప్పేసింది. అపవాది ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడతాడు, మనతోటే ఎక్కువ మాట్లాడిస్తాడు. ఇది వరకు మా చిన్నప్పుడు మరి మీకైతే తెలుసో లేదు కానీ విలేజెస్ లో సోది చెప్తామని వచ్చేవాళ్ళు లేడీస్. వాళ్ళు వచ్చి ఆ గృహిణితో ఒక్క ప్రశ్న వేస్తారు. అమ్మా ఎలాగుంది నీకు ఆరోగ్యం, కొంచెం నీరసంగా కనపడుతున్నావేంటి, ఏంటమ్మా నీ బాధలు, ఆ సరే అని చేట్లో బియ్యం తెమ్మంటారు. ఆ బియ్యం తెచ్చిన తర్వాత మొదలు పెడతారమ్మా నీ బాధలన్నీ కూడా నీ అత్తగారి వైపు వాళ్ళ వల్లే వస్తుంది, నీ ఆడపడుచు వల్లే వస్తుంది, నీ అత్తగారి వల్లే వస్తుందని మొదలు పెడతారు. నీకేముంది మొత్తం వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు, తన పని తను చేసుకుని వెళ్ళిపోద్ది. ఇక్కడ అపవాది కూడా ఎక్కువ హవ్వమ్మని మాట్లాడించి ప్రేక్షకుడిగా వింటూ ఉన్నాడు. ఆ తర్వాత అనవలసిన మాట ఏమన్నాడు, మీరు చావనే చావరు. అందుకు సర్పము మీరు చావనే చావరు అని చెప్పి ఘంటాపదంగా చెప్పేయటం అనేది జరిగింది. ఇక హవ్వమ్మ గారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే మనసులోనేమో తినాలని ఉంది, ఆ పండు తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. మరి చక్కగా వచ్చి నా స్నేహితుడు నాతో మాట్లాడితే, అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అపవాది కొత్త ఏం కాదు హవ్వమ్మకి, అనేక సార్లు ఆ ప్రాంతంలో చూసే ఉంటుంది. అయితే ఆ సర్పంలోకి అపవాది ప్రవేశించాడు. సర్పం మామూలుగానే అక్కడ తిరుగుతూ ఉన్నదే, ఆ సర్పంలోకి అపవాది ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత మాట్లాడేటప్పుడు హవ్వమ్మ గ్రహించుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న శ్లేషం అంటే అంతరార్థం గమనించుకోవాలి. స్నేహితుడే కదా అని చెప్పి అనుకోక్కల. స్నేహితులు ఎప్పుడు కూడా అంటే మంచి స్నేహితులు, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, మంచి స్నేహితులు ఎప్పుడు కూడా విడుక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితులు విడుక ప్రేమించడని సామెతల గ్రంథకర్త 17 అధ్యాయం 17 అంటాడు. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి దావీదు యోనాతాను స్నేహం. వాళ్ళు ఇద్దరు కూడా ఒకరి ప్రాణాన్ని ఒకరు ఎవరు ముందు పోయినా మిగిలిన వారి కుటుంబాన్ని మేము చూస్తామని వాగ్దానం తీసుకున్నటువంటి మంచి స్నేహితులు. అలాగే దావీదు మరి యోనాతాను హ్యాండిక్యాప్డ్ కుమారుడైనటువంటి మెఫీబోషెత్తును కూడా పోషించడం ఇవన్నీ మనకు తెలుసు. అట్లాంటి స్నేహితులు లోకంలో ఉన్నారు. కానీ స్నేహాన్ని క్యాష్ చేసుకుని, ఎందుకంటే బయట మనకు తెలియని వాళ్ళు ఎవరైనా చెప్తే మనం నమ్మం కదా, స్నేహితుడు కాబట్టి మాట నమ్మారు. మనకు తెలుసు కదా జూలియస్ సీజర్ చంపేటప్పుడు ఆ కాన్స్పిరసీలో చాలా మంది ఉన్నారు. కానీ ఆ జూలియస్ సీజర్ చచ్చిపోయేటప్పుడు అతని డీరెస్ట్ ఫ్రెండ్ బ్రూటస్ కూడా అందులో ఉన్నప్పుడు ఏమంటాడు, యూ టు బ్రూటస్ అనే దగ్గరికి బ్రూట్ అనే వచ్చిన తర్వాత ఆయన ప్రాణం విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి బ్రూట్ అనే మాట మనకి ఇంగ్లీష్ లో వచ్చింది. షేక్స్పియర్ చాలా కొత్త పదాలు మనకు అందించాడు కదా, అందులో అది కూడా ఒకటి. అంటే స్నేహితులు కదా అని చెప్పి నా స్నేహితుడే, నా శ్రేయోభిలాషే, నా శ్రేయోభిలాషే, నా స్నేహితురాలని చెప్పి మనం అనుకోక్కర్లేదు. మరి అందరికి మన జూమ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మన స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళు అనేక రకాలుగా మనల్ని మన కొలీగ్ గాను లేకపోతే మన బంధువుగాను స్నేహితురాలుగాను మోసగించే వాళ్ళు ఉంటారు. మరి మేడం గారికి అలాగే కదా, మరి కొలీగే కదా ఆ రకంగా చేసిన జ్యోతి మేడంకి. అలా మనం చెప్పలేం. మనం ఏమనుకుంటాం, నా కొలీగే కదా, నా స్నేహితురాలే కదా, నా బంధువురాలే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళలో పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు ఎట్లా మారుతారో మనం చెప్పలేం. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ గమనించుకోకపోయినట్టయితే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. అందుకని ఇది కుటుంబాలకి, స్త్రీకి కుటుంబాలకి కూడా హెచ్చరిక. అదే సమయంలో పౌలు గారు సంఘాలకు కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. దీని ద్వారా సంఘాలు కూడా ఒక హెచ్చరిక చూసినట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. నేను దేవాసక్తితో మీ ఎదుట ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకును
కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పించవలని మిమ్మును ప్రధానము చేసి తిని, కాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వం నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమని భయపడుతున్నానంటాడు పౌలు గారు. ఇది సంఘాలకి హెచ్చరిక. ఇప్పటి వరకు మనం తీసుకున్నది ఒక స్త్రీకి, కుటుంబానికి, స్త్రీ అయినా గాని పురుషుడైనా గాని, వ్యక్తిగతంగాను కుటుంబాలకి కూడా, ఒక యజమాని గాని ఒక యజమానురాలు గాని లేదా కుటుంబ సభ్యులు ఎవరు మోసపోయినా కుటుంబం అంతా దెబ్బతింటది కదా. ఈ మధ్య చూస్తున్నాం కదా, యువకులు చాలా మంది క్రికెట్ బెట్టింగ్స్ అయిపోయి తల్లిదండ్రులు తెలియకుండానే కట్టి ఆ తర్వాత ఆస్తులు కోల్పోయిన సందర్భాలు చూస్తున్నాం. అలాగే వీడియో గేమ్స్ తెలియకుండా ఆడి కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు మనం చూస్తున్నాం. కుటుంబంలో ఎవరు తప్పు చేసినా, సాతానికి ఎవరు అవకాశం ఇచ్చిన కుటుంబంలో అందరూ కూడా నష్టపోతారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికే కాదు. పౌలు గారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, దేవాసక్తితో మీ పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు గారు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా బాగా చేస్తారు ఆయన. దేవాసక్తితో మీ పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అంటే, మీ మీద ఆసక్తి అంటే మీ అందచందాలు చూసో, మీ ఆస్తులు చూసో, మీ స్టేటస్లు చూసో నేను మీ ఎట్లా ఆసక్తి కలిగి లేను గాని, దేవాసక్తితో, దైవ ఆసక్తితో అంటే దేవునికి మిమ్మల్ని అప్పగించాలని, దేవుని యందు మిమ్మల్ని నడిపించాలని నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక్క పురుషునికే మిమ్మల్ని ప్రధానం, ఆ ఒక్క పురుషుడు అంటే క్రీస్తుకు ప్రధానం చేయాలని చెప్పి నేను అనుకున్నాను, అట్లాగే చేస్తున్నాను. కానీ ఒక్కందుకు భయపడుతున్నాను. ఆ ఏదైనా తోటలో ఉన్న హవ్వమును మరి ఆ సాతాను తన కుయుక్తి చేత, తన యుక్తి చేత, యుక్తి మంచిదే, కానీ కుయుక్తి అనేది ఎదుటి వారిని పాడు చేసేది. తనకున్న యుక్తిని కుయుక్తిగా ఉపయోగించి అపవాది హవ్వమును ఎట్లాగైతే ఏదేను తోటలోంచి గెంటి వేసిందో, అదే విధంగా మీరు క్రీస్తు యొక్క సరళత్వాన్ని గురించి, పవిత్రత నుంచి దూరం అయిపోతారేమో నేను భయపడుతున్నాను అంటాడు. చూసారా పౌలు గారు, ఎక్కడ హవ్వ, ఎక్కడ ఆదికాండం, ఎక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అంటే, మనం దీన్ని బట్టి గమనించాల్సింది ఏంటంటే, ఇది ఈ హెచ్చరిక హవ్వ జీవితాన్ని బట్టి హెచ్చరిక తీసుకోవాల్సింది స్త్రీలుగా మనము, పురుషులు, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి, అదే విధంగా సంఘానికి కూడా ఆ హెచ్చరిక అనేది చాలా అవసరం. మనం మారువేషంలో ఉన్న ఆ అపవాదిని హవ్వమ్మ గమనించలేకపోయింది. అంటే రోజు చూసే సర్పమే కదా అనుకుంది, కానీ గమనించలేకపోయింది. ఆ మాటల్లో అంటే అట్లా మెస్మరైజ్ చేస్తాడనమాట అపవాది. ఎప్పుడైనా సరే మనల్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మాయ మాటలతో అలాగే మెస్మరైజ్ చేస్తారు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు అంటాడు, సాతాను వెలుగుదూత వలె వాడి అనుచరులు నీతి పరిచారకులలో వచ్చి మోసగిస్తారంట. మనం చూస్తున్నాం కదా, వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ శారీస్ కట్టుకుని వచ్చేస్తారు. వచ్చి చాలా మోసాలు చేస్తున్నారు. ఎవరినో అనక్కర్లా. మనం పౌలు గారు ఎప్పుడు అంటారు, సంఘం వెలుపటి వారికి నేను తీర్పు తీర్చను, అది నా పని కాదు, నేను సంఘంలో ఉన్న వారికి మాత్రమే తీర్పు తీరుస్తాను. అంటే మనం దేవుని ఎరిగిన బిడ్డల గురించి అసలు మాట్లాడొద్దు, మన గురించే మనం పరిశీలన చేసుకుందాం. హవ్వ క్యారెక్టర్ ద్వారా ఎంతమంది అలా వచ్చి మనల్ని మోసం చేస్తున్నారు. ఎప్పుడు కూడా సాతాను వెలుగుదూత వేషంలో వస్తాడంట. అతని పరిచారకులేమో నీతి పరిచారకులుగా వస్తారు. అబ్బో, ఇట్లాంటి వారిని ఎక్కడైనా చూసావా మనం అన్నట్టుగా వస్తారు. వారు చేయవలసిన కార్యక్రమం అంతా కూడా చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఫలితం, వాళ్ళ క్రియల ఫలితం వాళ్ళ తర్వాత అనుభవిస్తారు. కానీ ఆ ఫలితాన్ని మనం పొందకుండా ఉండాలంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి. అదే విధంగా అతడు ఆది సర్పము, అపవాది, సాతాను అను ఘట సర్పము అనే పేర్లు కూడా దానికి ఉన్నాయి. అపవాది, సాతాను, ఘట సర్పం అనే పేరు కూడా ఉంది. ఈ ఘట సర్పం గురించి మనం చూడాలంటే, ఆ 2వ రాకడ సమయంలో 1000 ఏళ్ల పరిపాలనలో రహస్య రాకడ జరిగిన తర్వాత, ఆ ఎత్తబడిన సంఘం తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఈ ఘట సర్పం బంధించబడద్దు. 1000 ఏళ్ళు కూడా ఆ 1000 ఏళ్ళు బంధించబడే సర్పం ఇది. దీనికి ఇతను సాతాను ఎప్పుడు కూడా జెంట్, మనం పూలింగులోనే వాడతాం. అంటే అక్కడ స్త్రీ కాదని కాదు, దీంట్లో అది అన్నారు సర్పం అని. అపవాదిని ఎప్పుడు కూడా వాడు అని చెప్పి సంబోధిస్తారు.
ఏదేమైనప్పటికీ సాతాను, అపవాది అని చెప్పి పేర్లు కూడా కలవు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఈ అపవాదిని బంధించడం ఎప్పుడు జరుగుతుందంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో బంధించడం అనేది జరుగుద్ది. సృష్టి ఆరంభం నుంచి వాడు అబద్ధికుడు, మోసగాడు. యోహాను సువార్త 8:44 వచనంలో అక్కడ యూదులతో యేసుక్రీస్తు మాట్లాడుతూ, మేము అబ్రహాం సంతానం అంటే మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు అబ్రహాం సంతానం అయితే మీరు అబ్రహాం చేసిన పనులు చేద్దరు, అబ్రహాంకున్న విశ్వాసం మీకు ఉండేది, కానీ మీరు అబ్రహాం సంతానం కాదు, మీరు సాతాను అంటే అపవాది సంబంధులు. మీరు అపవాది, అబద్ధికుడు, మోసగాడు, సత్యం అనేదే లేదు వాడిలో అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే మనకి ఇవన్నీ తెలీదు. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే వచ్చేవాళ్ళు మంచి టాకింగ్ పవర్ తోటి వస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి బాగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడే విధానంలో మనం పడిపోతాం అనమాట. అలా పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలన్నది మనం తర్వాత చివరికి వచ్చాడు మనం ధ్యానించుకుందాం. తర్వాత విశ్వాసులను మోసగించటానికి వాడు ఎప్పుడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదమా అని తిరుగుతూ ఉంటాడంట. అపవాది చేసే పని ఏంటంటే విశ్వాసులు మోసం చేయటం కావాలి. ఎందుకంటే తన జనాంగాన్ని పెంచుకోవటానికి, తన బలం పెంచుకోవటానికి విశ్వాసులు మోసగించి దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇదిగో చూడు, ఇవాళ నేను 10 మందిని తెచ్చుకున్నాను నా వైపు, నీ దగ్గర ఖాళీగా ఉంది, ఒక్కళ్ళు కూడా నీ వైపు ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని నేను లాగేస్తున్నానని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేయటానికి అపవాది ఎప్పుడు ఏం చేస్తాడంటే గర్జించే సింహం వల్లే తిరుగుతాడు. నిజంగా సింహం కాదు, అది కాగితం పులి, కానీ అది గర్జించే సింహాన్ని మనం భ్రమపడతాము. కానీ అందుకనే పేతురు గారు అంటున్నారు, గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. మీరు ఎప్పుడు కూడా నిర్విచారంగా గాని నిర్లక్ష్యంగా గాని విశ్వాస సంబంధమైన విషయంలో ఉండొద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కూడా స్త్రీలని అట్లా మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి నేను కొన్ని పేర్లు అయితే చెప్పను, కానీ ఆ సాక్షులు ఈ సాక్షి అని వస్తున్నారు కదా, మీ అందరికి తెలుసు కదా. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి బ్యాచ్ ఒకటి బయలుదేరింది కదా సాక్షులని. వాళ్ళు ఏం చేస్తారంటే జెంట్స్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత లేడీస్ ని పట్టుకుని నిజంగా ఎంతకాలం మేము అబద్ధ బోధలో ఉన్నాం అనమాట, ఇదే నిజమైన బోధ అనమాట అని చెప్పి వాళ్ళు ఇచ్చిన బైబిల్ చదవడం మొదలు పెడతారు. వాళ్ళు చెప్పిన దాంట్లో మాయలో పడిపోతారు. ఇది చాలా చోట్ల, ఇక్కడ మా టౌన్ లో కూడా చాలా పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద అఫీషియల్ కేడర్ లో ఉన్న వాళ్ళ భార్యలు, అదే విధంగా బ్యాంక్ ఆఫీసర్స్ కూడా వీళ్ళ మాయలో పడిపోయిన తర్వాత తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా పంతు లోకంలో వెళ్ళిపోయారు. అదే విధంగా ఈ రోజులో రకరకాలైన మోసాలు జరుగుతున్నాయి. స్త్రీలు గమనించుకోవాల్సింది, ఇప్పుడు హవ్వమ్మ గారికి వచ్చింది ఏంటంటే దురాశని ఎందుకంటున్నాం అంటే ఏదేను తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కంటికి రమ్యమైనవి, అదే విధంగా ఆహారాన్ని పనికొచ్చే పండ్లన్నీ కూడా దేవుడు తినమన్నాడు. కానీ ఒక్కటే తినొద్దంటే అదే తినాలని దురాశ. మానవుడికి ఉన్నది అదే కదా, తన దగ్గర ఉన్నది అంతా వదిలేసి బీరువా నిండా కూడా చీరలు ఉన్నా కూడా కంటికి ఇంపుగా కనిపించిన చీర ఏదైనా నాకు అదే కావాలి, లేకపోతే నాకు ఏదైతే లేదో అవతల వాళ్ళకి ఏదైతే ఉందో నాకు అదే కావాలి, కొత్తగా ఏదైతే కనిపించిందో నాకు అదే కావాలి. దీన్నే దురాశ అంటాము. ఆశ ఉండాలి, నేను పైకి ఎదగాలి, యథార్థంగా సంపాదించాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆశపడాలి. బాసిలమణి గారు అంటారు ఏంటంటే ఆశ లేని వాడిని దేవుడు కూడా అభివృద్ధి చేయలేడు. ఎందుకంటే అడగాలి కదా దేవుడిని, మీరు అడుగుడి మీకు ఇవ్వబడింది అన్నాడు దేవుడు. కాబట్టి ఆశ ఉండాలి, కానీ దురాశ అనేది ఉండకూడదు. దురాశ ఉంటే ఏమవుతుంది, దురాశ గర్భం ధరించి పాపమును కన్ను, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇదంతా మనకు తెలుసు. ఇటీవల కాలంలో నేను అంటే చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ గారి భార్య, ఒకనొక టైంలో ఆయన పేరు ఆంధ్ర రాష్ట్రం అంతా మారుమోగిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా మంచి మోటివేటర్ గా పనిచేశాడు ఆయన. ఎంతో మంది యూత్ ని మోటివేట్ చేశాడు ఆయన. చాలా చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా బాగుంటాయి. అట్లాంటి ఆయన ఎంతో మందిని ఈ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా మోటివేట్ చేసిన ఆయన, ఆ ఇంట్లోనే ఆ ఐపీఎస్ ఆఫీసర్ గారి భార్య ఏదో ఇంత పెడితే మీరు 100 పెడితే 200 వస్తాయని ఏదో చెప్పినటువంటి ఒక పథకంలో పెట్టేటప్పటికి 3 కోట్ల రూపాయలు ఒకేసారి ఆవిడ ఖాతాలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఒక్కసారి 3 crores. అంటే మోసం అనేది ఎట్లా జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొన్న ఈ మధ్య ఒక సెలబ్రిటీ భార్య, ఆవిడ కూడా అలాగే ఏదో మనీ అండ్ మనీ పాలసీలో పెట్టిందంట. మొత్తం ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ తోటి సహా, వాళ్ళు కోటీశ్వర్లు, ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ తోటి సహా అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటివి చెప్తున్నా అంటే చాలా
నేను చెప్పేది చాలా తక్కువ, చాలా రకాలుగా వస్తారు. అప్పుడు హవ్వమ్మ దగ్గరికి సాతాను ఒక రకంగా వచ్చాడు, ఇప్పుడు మన దగ్గరికి ఇంకో రకంగా రావచ్చు. మన సంఘానికి ఒక అబద్ధ ప్రవక్తగా, ఒక దుర్బోధకుడుగా, మరి లేకపోతే దాన్ని ఏమంటారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తలుగా వచ్చి విశ్వాసులు ఈడ్చుకుపోతారు, ఏర్పాటు చేయబడిన వారిని ఈడ్చుకుపోతారని చెప్పి అపోస్తల కార్యాల గ్రంథం 20 అధ్యాయంలో పౌలు గారు ఆయన చెప్తాడు. మిలేతుల పెద్దల్ని పిలిచి, ఇదిగో మందని కనికరించినటువంటి తోడేళ్లు వంటి వారు వస్తారు, మేకతోలు కప్పుకుని వస్తారు, వారి తోడేలు స్వభావం, వీలైతే ఏర్పాటు చేయబడిన వారిని ఈడ్చుకుపోతారని చెప్పి, అంటే చాలా ఎడ్యుకేటెడ్, చాలా జ్ఞానం ఉన్న వాళ్ళని ఈడ్చుకుపోతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి హవ్వ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి లేకపోతే ఒక స్త్రీ, ఒక పురుషుడు కానీ ఎవరైనా మనతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏ ప్రయోజనం ఆశించి మనతో మాట్లాడుతున్నారు. అలాగే గనక హవ్వమ్మ ఆలోచించినట్టయితే ఇంతవరకు ఆమె ఆ రకమైనటువంటి పనిష్మెంట్ పొందకపోను. అదే విధంగా వాడు ఎప్పుడు కూడా దేవుని వాడు ఇంకా ముందుకొచ్చి ఏం చేస్తాడంటే దేవుని వాక్యంపై దాడి చేస్తాడు. ఎప్పుడు కూడా అపవాది చేసే పని ఏంటంటే సంఘాలకు వచ్చి దేవుడు వాక్యం మీద దాడి చేస్తాడు. మీ పాస్టర్ గారు ఇలా చెప్పారా? అబ్బేబి అది కాదమ్మా, అసలు అది లేదు పరిశుద్ధ ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథం అంతా చదవం కదా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలంటే చాలా బోర్. 40 నిమిషాలు వాక్యం వినాలంటే అబ్బో షార్ట్స్ పెట్టండి, రీల్స్ పెట్టండి, 40 నిమిషాలు ఏమి ఉంటాను. కానీ గంటలు గంటలు చాటింగ్ లో ఉంటారు. కానీ నేను క్రైస్తవుల గురించే చెప్తున్నాను. గంట బైబిల్ చదవటానికి బాధే, గంట వాక్యం వినటానికి బాధే, గంట ధ్యానం చేయటానికి బాధే, గంట ప్రార్థన చేయటానికి కూడా బాధే. అందుకని అపవాదికి బాగా తెలుసు మన మీద దేనితో దాడి చేయాలంటే దేవుని వాక్యం మీదే దాడి చేస్తుంది కదా. ఏం చేస్తుంది చివరికి? మీరు చావరే చావరు. చూసారు, అబద్ధ ప్రవక్త, అక్కడ అబద్ధ ప్రవక్త ఏదేని తోటలోనే ప్రవేశించేశాడు. దేవుడు చెప్పిన మాటని నిరర్ధకం చేయటానికి ప్రయత్నం చేసి దేవుని మాటనే కాదని చెప్పి మీరు చావనే చావరని చెప్పి దేవుడి మాటనే తీసి పక్కన పెట్టేసింది. అంటే మనం కొంచెం అవకాశం ఇచ్చామంటే ఆ రకంగానే మనకు తెలియనటువంటి బోధలు చేయడానికి తయారైపోతారు. అందుకనే యోహాన్ గారు రాసిన 2వ పత్రికలు ఏమంటాడంటే, క్రీస్తుని దేవుని కుమారునిగా ఒప్పుకొనని వాడు మీకు నమస్కారం చేసిన ప్రతి నమస్కారం చెయ్యొద్దు వాడికి అని చెప్పన్నారు. అంత ఖచ్చితంగా మనం ఉన్నప్పుడు మాత్రమే వాక్యంపై జరిగే దాడిని మనం ఆపగలం. ఈ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో వెతుక్కుంటున్నారు. మన ఒక అమ్మాయి, మరి అమ్మాయి మతుండే మాట్లాడుతున్నా ఏమో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ రావడం, మీరెందుకు వాళ్ళు ఇది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు, క్రిస్టియన్స్ అన్ని కనిపెట్టారు, గ్రాహం బెల్ అంటారు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటారు, ఏ అంటారు, రెడ్ బ్రదర్స్ అంటారు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, ఆల్ దే ఆర్ జూస్. వాళ్ళంతా కూడా యూదులు. మీరెందుకు చెప్పుకుంటున్నారు క్రిస్టియన్స్ అని? అసలు అమ్మాయికి మతుండే మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ యూదులు ఎవరు, ఇస్రాయేలీలు ఎవరు అసలు తెలుసా మాట్లాడే వాళ్ళకి? అట్లాంటి చిన్న చిన్న అమ్మో నిజమే కదా, ఎంత గొప్ప సత్యం చెప్పింది దేవుడా. వాళ్ళంతా యూదులు కదా, మనం ఇస్రాయేలీం కదా, నిజమే కదా ఆవిడ చెప్పింది అన్నంత చక్కగా చెప్తారు. దాడి, వాక్యం మీద దాడి అంటే ఆ రకంగానే జరుగుతుంది. చాలా చాలా మంది నేను చూశాను, ఈ మధ్య మొదలు పెట్టారు ఇది. యూదుల గొప్పతనం చెప్తా ఉంటే ఒక పక్క నుంచి ఏమంటున్నారు, మీరు యూదులు కాదు, మీరు ఫీల్ అయిపోకుండా అంటున్నారు. యూదుల దగ్గరికి వెళ్ళేమంటున్నారు, మీరు క్రిస్టియన్స్ కాదు. అందుకనే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు ఆయన, దేవుని ఇశ్రాయేల్ గా ఉండేవాడే దేవునికి ఇష్టడు అని చెప్పి. దేవుని ఇశ్రాయేల్ గా యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, క్రైస్తవుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా దేవుడు చూసేది నువ్వు దేవుని ఇశ్రాయేలు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏ విధమైన మార్పు చెందాడో ఆ విధమైన మార్పు చెంది పెనుయేలు దర్శనం దేవుని ముఖం చూడగలిగేటువంటి భక్తి స్థాయిలో మనం ఎవరైతే ఎదుగుతామో వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీలే. అలాగే మనం ఇక్కడ గమనించినప్పుడు వాడు తినుదిన మన చావనే చావరని చెప్పి ఆ దేవుని మాటని పక్కకు తీసేసి పెట్టాడు. 2వ అధ్యాయం 17వ వచనంలోనేమో దేవుడు ఏం చెప్పాడు, మీరు ఇది తినుదినమున చచ్చెదరు అని చెప్పి చాలా గట్టిగా నొక్కి అక్కడి నుంచి చెప్తే 3వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేటప్పటికి అపవాది మీరు చావనే చావరు. చూసారా, వాక్యం మీదే దాడి చేసింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సాతాను సహవాసంతో హవ్వమ్మ కూడా కొన్ని సొంత మాటలు కలిపి అక్కడ అపవాదితో సంభాషించినట్టుగా చూస్తాం. అవును నిజమే, మేము చావకుండానట్లు ఈ సొంత కవిత్వాలు వద్దు. అక్కడ వాక్యం దేవుడు ఏం చెప్పాడు, మీరు నిశ్చయంగా చచ్చేదరు అని చెప్పాడు దేవుడు, అని చెప్పలే అక్కడ. మీరు చావకున్నట్లే అంటే కొంచెం పాలిష్డ్ గా మాట్లాడుతుంది, ఎందుకంటే హృదయంలో తొలిచేస్తున్న పళ్ళు తినాలని చెప్పి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే
హవ్వ శోధనలో పడుతుందని గ్రహించలేకపోయింది. అవ్వతో మాట్లాడుతుంది. కానీ రాబోయే టైంలో కొద్ది సమయంలోనే ఎంత శోధన తను ఎదుర్కోబోతుందో ఆవిడకి తెలియలేదు. అలాగే చాలా సార్లు మనం కూడా శోధనలో పడిపోబోతున్నామేమో అని గమనించుకోకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఆచితూచి అంటే మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించి మాట్లాడు అని చెప్పి పెద్దలు చెప్పిన మాటను మనం ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. శోధనలో నేను ప్రవేశిస్తున్నానని అనుకుంటే ఒకవేళ ఎవరో వచ్చారు, ఏదో మోసం చేసి మోసపు మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలా తప్పించుకోవాలి? చూస్తేనేమో పెద్ద మనుషులా ఉన్నారు, బంధువులు అంటున్నారు. వెంటనే మనం ఏం చేయాలి? హస్బెండ్‌కో లేతే మన పెద్ద వాళ్ళకి ఎవరికైనా రిలేటివ్స్‌కో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, ఇదిగో ఎవరో వచ్చారు ఇలా మాట్లాడుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. బంధువులు అంటున్నారు, పెద్ద క్రైస్తవులు అంటున్నారు, ఇలా చెప్తున్నారు. ఏంటో నాకు అర్థం కాదు. ట్రై చేయాలి ఆ శోధనల నుంచి మనం తప్పించుకోవటానికి. అందుకని యాకోబు గారు అంటాడు కదా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోను. ముందు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. పారిపోలేదా? మరి యేసుక్రీస్తుని ఎంత శోధించాడు అక్కడ అపవాది. సాతాను నా దగ్గర నుంచి వెళ్ళిపో అనగానే పారిపోయాడు. ఎందుకంటే వాక్యం ద్వారానే. యేసుక్రీస్తు ఇదిగో నేను దేవుని కుమారుని, నేనేం చేస్తానని నీకు తెలుసా అని చెప్పి అనలేదు యేసుక్రీస్తు అక్కడ. ఆ ఏ ఏ మాట అయితే అపవాది చెప్పిందో దానికి వాక్యం ద్వారానే సమాధానం చెప్పి నోరు మూయించి పంపించాడు. అలా చెప్పగలగాలంటే దైవ వాక్యం మీద మనకి పట్టుండాలి. ఏదో అక్కడ ఇక్కడ చదివేయటం కాదు గాని ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు పట్టు ఉన్నట్టయితే ఆ రకంగా మనం తిప్పి కొట్టగలము. అదే విధంగా హవ్వ గారు ఇక్కడ చేసింది ఏంటంటే 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ పండు తింటే మీరు చస్తారని చెప్పితే అది జీవన మరణ సమస్యకు సంబంధించిందన్నంత సీరియస్ గా ఆలోచించలేకపోయింది. ఆ పండు తింటే ఏమైందిలే, పండే కదా, ఎన్నో తినమన్నాడు దేవుడు, దాంతో పాటు క్షమాపణ అనే మాట అప్పుడు వాళ్ళకి తెలియదు కానీ పర్వాలేదులే అంటే సీరియస్ గా తీసుకోలేదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా, దేవుని మాటను ఎప్పుడు కూడా ఉదాసీనంగా తీసుకోకూడదు, చాలా సీరియస్ గా తీసుకోవాలి. దాంట్లో ఒక పొల్లు కలపకూడదు. పొల్లు కలిపితే ఏమన్నాడు, ఇందులో ఉన్న జీవ గ్రంథాలు తెగుళ్ళన్నీ మీకు వస్తాయి, పొల్లు తీసేస్తే జీవ గ్రంథంలో మీ పేర్లు ఉండవని చెప్పి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి దేన్ని కూడా మనం మన సొంత తెలివితేటలు ఆలోచించి సొంత తెలివితేటలు దాన్ని జోడించి మనం తీసుకోకూడదు. అదేవిధంగా యాకోబు 2వ అధ్యాయం 15వ వచనంలో మన కింద కనుక్కున్నాక దురాశ గర్భం ధరించి పాపమునకనగా పాపం పరిపక్వమై మరణము. చాలా తేలిగ్గా తీసుకుంది. దాంతో ఎంత ఎదుర్కొంది అంటే ఆ తర్వాత మనం చూస్తాం. ఈ ఆజ్ఞ ఉల్లంఘన ద్వారా ఏం జరిగింది? హవ్వమ్మ ఆ పండు తింది, ఆదాం గారికి ఇచ్చింది, సింపుల్ అనుకున్నది. కానీ తర్వాత ఏం జరిగింది? దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు. అప్పటి వరకు ఎకోసిస్టమ్ అంతా కూడా దెబ్బతింది. సృష్టి అంతా కూడా ఆదాము హవ్వ చేతిలో ఉన్నది. సృష్టిని ఏలే అధికారం దేవుడు ఇచ్చినప్పుడు సృష్టికి లోబడిపోవలసిన పరిస్థితి వీళ్ళకి వచ్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. తోడేలు చిరుతపులి వద్ద, బాలుడు మిడినాగు పుట్టు వద్ద ఆడుతాడని చెప్పి ఉంటది కదా. అట్లాంటి పరిస్థితి ఏదైనా వనంలో ఉంది. అక్కడ హాని చేసే జంతువు గాని, హాని చేసే కీటకం గాని ఏమీ లేదు. హవ్వమ్మ ఆ పండు తినటం వల్ల ఎకోసిస్టమ్ మొత్తం మారిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే రెండో రాకడ అయిన తర్వాత ఆ 1000 పరిపాలనలో మనం అటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆ రోజు ఆ చిన్న తప్పు చేయటం వల్ల మనం ఎంతసేపు కూడా అయ్యో హవ్వమ్మ అలా చేసింది ఏంటి, దానివల్ల మనం అనుభవిస్తున్నాం అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మీ అందరికీ తెలుసు కదా, ఒక లక్షాధికారి జమీందారు ఒక ఆయన కారులో వెళ్తుంటే ఒక వృద్ధుడు చెమట పట్టేసి ఆ తువ్వాలతో తుడుచుకుంటూ అయ్యో ఆదామా ఎంత పని చేసావు, అయ్యో ఆదామా ఎంత పని చేసావు అని గొడ్డలతో పుల్లలు కొడుతున్నాడంట. ఆ వృద్ధుడి దగ్గరికి జమీందారు వెళ్ళి అడిగాడు, ఏంటి ఆదామా ఎంత పని చేసావు అంటున్నావు ఏంటంటే, ఏమంటే ఆదామా రోజున భార్య ఇచ్చిన పండు తినకపోతే నాకు ఈ శ్రమ లేకపోయింది కదా, ఏదైనా వనంలో ఉందాం కదా, ఈ బాధ ఏంటి నాకంటే అలాగా అని చెప్పి ఆయన కారులో ఎక్కించుకొచ్చాడంట. ఎక్కించుకొచ్చి ఆ వృద్ధుడికి చక్కగా సర్వ సౌఖ్యాలు ఇచ్చి కొంతకాలానికి ఏదో ఊరు వెళ్తూ ఇల్లంతా వృద్ధుడికి అప్పచెప్పాడు. అప్పచెప్పి వెళ్తూ ఒక రూమ్ లో తాళం కూడా అతనికి ఇచ్చాడంట. ఆ రూమ్ లో ఒక బాక్స్ ఉంటది, ఆ బాక్స్ మాత్రం తెరవద్దు, ఇల్లంతా నీదే, ఇంట్లో ఏ వస్తువైనా నువ్వు వాడుకోవచ్చు అని చెప్పెళ్ళాడు. కానీ ఆ జమీందారు అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ఈ వృద్ధుడికి
ఎప్పుడు ఆ రూమ్ తెరుస్తానా, ఎప్పుడు ఆ పెట్టి తెరుస్తానా, ఎప్పుడు ఆ రూమ్ తెరుస్తానా, ఎప్పుడు ఆ పెట్టి తెరుస్తానా అని ఉందంట. ఆఖరికి ఒక నెల నిగ్రహించుకున్నాడు, 2 నెలలు నిగ్రహించుకున్నాడు, 3వ నెల వచ్చేటప్పటికి ఏమైతే అయిందని చెప్పి ఆ రూమ్ తీసి పెట్టి తెరిచేటప్పటికి అందులో ఒక వైట్ పేపర్ మీద రాసిందంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఈ పెట్టి తెరిచావో వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోని ఉందంట. అప్పుడు అనుకున్నాడంట వృద్ధుడు, అప్పుడెప్పుడో ఆదాము తప్పు చేశాడని అనుకుంటున్నాను నేను, నాలో ఆదాము రక్తం సంప్రాప్తం అయింది కాబట్టి నేను కూడా అదే పాపం చేశాను. ఇప్పుడు మనం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, హవ్వమ్మ పండు తిని తప్పు చేసి తనకున్న పరిస్థితి అంతా కూడా సంతోషం, భర్తతో చాలా సంతోషం, అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ తో చాలా సంతోషంగా ఉన్నది పోగొట్టుకుంది. మనం ఏం పోగొట్టుకుంటున్నాం, మనం ఏ రకంగా మోసపోతున్నాం అని చెప్పేది ఆలోచించుకోవాలి. అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాట, ఈ ఈ ఆజ్ఞ ఉల్లంఘన వల్ల ఎకో సిస్టమ్ దెబ్బతింది. అదే విధంగా హవ్వమ్మ ఫ్రీ విల్ అనేది స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. రోబోస్ లా మనం సృష్టించలేదు. ఇచ్చిన స్వేచ్ఛను హవ్వమ్మ నిర్లక్ష్యం చేసుకుంది. అదే విధంగా ఎన్ని చదివాం కదా, ఆజ్ఞ దేవుని చెప్పిన మాటను వ్యతిరేకించడం వల్ల హవ్వమ్మ కోల్పోయింది ఏంటి అంటే చక్కటి వాతావరణం, ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ప్రేమించే భర్త. ఏ భర్త పాడుతున్నాడండి భార్యను చూడగానే ఈ రోజుల పాటలు? ఆ అవ్వను చూడగానే చక్కగా ఆదాం గారు ఎంత మంచి కవిత్వం చెప్పారు. అంత ప్రేమించే భర్త ప్రేమను పోగొట్టేసుకుంది. ఎందుకంటే నీ వల్లే కదా నాకు ఇది వచ్చింది ఎప్పుడు అంటారు కదా ఆదాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పోగొట్టుకుంది, శాపాన్ని తెచ్చుకుంది. నీకు నువ్వు స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తానన్నాడు. అదే విధంగా నువ్వు వేదంతో పిల్లలు కంటావు, నీ భర్తడల నీకు వాంచి ఉంటుంది. ఇవన్నీ శాపాలన్నీ హవ్వమ్మ గారు పొందుకున్నారు. ఇది కాబట్టి ఎందుకు జరిగింది ఇది అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఏ పర్పస్ తో మనల్ని సృష్టించాడు అనేది వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హవ్వని సృష్టించిన విధానాన్ని బట్టి కూడా, అంటే ఆదాం గారు ఎక్కువ, హవ్వ ఎక్కువ, లేకపోతే స్త్రీ ఎక్కువ, పురుషుడు ఎక్కువ అనే మాటలు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. దానికి చాలా మంది రాసిన వ్యాఖ్యానాలను చదివాను, కానీ నాకు నచ్చినది ఏంటంటే మాథ్యూ హెన్రీ గారు రాసినటువంటి కామెంట్ ఏంటంటే, ఆ మాథ్యూ హెన్రీ గారు రాసినటువంటి కామెంట్, తల నుంచి తీస్తే ఇంకో రకంగాను, పాదాన్ని నుంచి తీస్తే ఇంకో రకంగాను, ఉదరం నుంచి తీస్తే ఇంకో రకంగాను ఉంటది. కాబట్టి అతని పక్కటెముక, హృదయానికి దగ్గరగా ఉన్న ప్రక్కటెముక నుంచి తీసి ఆదాము సంరక్షణలో హవ్వ నుంచి తన హృదయానికి సమీపస్తురాలైన ప్రియురాలుగా, తన హృదయానికి సమీపస్తురాలైన ప్రియురాలుగా హవ్వమ్మను ఉంచాలని దేవుడు సృష్టించాడంట. ఏదైనా కష్టం వచ్చిన వెంటనే స్త్రీ ఏం చేస్తుంది, భర్త గుండెల మీద వాలిపోద్ది. అంటే ఆ రక్షణ, ఆ సంరక్షణ అక్కడ ఉంది. దేవుడు ఆ రకంగా చేశాడు, అంతేగాని తేడా ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నాడు. అదే విధంగా ఇక్కడ మరి పేతురు గారు కూడా అంటారు కదా, మీరు స్త్రీలని బలహీన ఘటమని ఎంచి వాళ్ళని సన్మానించండి, జీవమును కృపావరంలో వారి పాలి భాగస్తులు అయ్యన్నారు. ఈ సృష్టిలో పురుషుడికి స్త్రీకి జీవం అనేది ఉంది కాబట్టి మీరు ఒకరినొకరు ఘనంగా ఎంచుకోండి అని చెప్పాడు. అలాగే పౌలు గారు అంటారు, దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడు అని ఏం భేదం లేదు. ప్రారంభంలో పురుషుడు ద్వారా స్త్రీ ఎలాగొచ్చిందో తర్వాత స్త్రీ ద్వారా పురుషుడు వచ్చాడు. కానీ వీళ్ళు మొత్తం దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి మనందరం కూడా దేవునికి ఉభయ ఉండవలసిన వాళ్ళమే కానీ మరొకటి కాదని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. మరి ఇంకా కొంచెం మనం ఆలోచించినట్టయితే, ఈ స్త్రీని దేవుడు ఎందుకు ఇలా సృష్టించాడు, బలహీన ఘటంగా ఎందుకు సృష్టించాడని కొంతమందికి డౌట్ వస్తుంది. స్త్రీ అది దాన్ని ఏమంటారు, పిల్లల్ని అది దాన్ని ఏమంటారు, స్త్రీ సంతానోత్పత్తికి సాధనం కాబట్టి ఆ సంతానోత్పత్తి తగినట్టుగా ఆమె శరీరాన్ని అమర్చాడు దేవుడు, అంతే తప్పించి పురుషు కంటే ఏదో తక్కువ చేయాలని కాదు. అదే విధంగా స్త్రీని కుటుంబ యజమానురాలుగా చేస్తే ఆదాంనేమో బయట విషయాల్లో మేనేజ్మెంట్, అంటే ఈ సృష్టి అంతని మేనేజ్ చేయడానికి దేవుడు మనిషిని అప్పచెప్పాడు, అంతే తప్పించి పాడు చేయడానికి అప్పచెప్పలేదు. రెండోది, ఫ్యామిలీలో ఎప్పుడు కూడా రహస్యాలు అనేవి ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అదే వాక్యం విషయంలోకి వచ్చేటప్పుడు బెరయా సంఘస్థులు ఎలాగైతే పౌలు శీలలు చదివిన వెంటనే వాళ్ళ లేఖనముల ప్రకారం ఉందని చెప్పి పౌలు శీలను చేర్చుకున్నారు, ఆ విధంగా మనకు వాక్యం మీద అనేది పట్టు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే కాకుండా దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నట్టయితే ఆయన చెప్తాడు కదా, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను గైకొనను. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను గైకుంటాం, భర్తను ప్రేమిస్తే భర్త మాట మనం ఇదవుతాం, భార్యను ప్రేమిస్తే భార్యను బట్టి భర్త
అనుగుణంగా నడుచుకుంటాడు. మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రేమ. ఇక హవ్వ గారి గురించి ఆలోచించినట్టయితే ఆమె దేవుని దయ పొందుకుంది, నేను దేవుని దయ పొందుకున్నాను అని ఆవిడ చెప్పింది. మనం మరి దేవుని దయ పొందుకునే స్థితిలో మనం ఉన్నామా? నేను అనుకుంటాను ఆదాం గారు హవ్వ గారు తప్పకుండా ఆ రోజు పైకెత్తబడినటువంటి జీవ వృక్ష ఫలాన్ని ఆ పరలోకంలో భుజిస్తారు తప్పకుండా, ఎందుకంటే దేవుడు దయామయుడు. మరి మన సంగతి ఏంటి? ఎప్పుడు కూడా ఆదాం చేసిన తప్పుని హవ్వ చేసిన తప్పునే మనం ఆ, చెప్పేసి మనం అలాంటి వారం కాదని అనుకుంటున్నామా? మనం అంతకంటే ఘోరమైన మోసలో పడిపోతూ ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, దుర్బోధకులు ఉన్నారు, అదే విధంగా మాటలతో గారడి చేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వాళ్ళు ఉన్నారు. అపవాది ఎప్పుడు కూడా కుటుంబాలనే టార్గెట్ చేస్తుంది. ఆల్రెడీ అపవాది కుటుంబాలు టార్గెట్ చేయటం జరిగింది. ఈవేళ కనీ విని ఎరుగని రీతిలో నెల 2 నెలల లోపలే న్యూలీ మ్యారీడ్ కపుల్ డైవర్స్ తీసుకుంటున్నారంటే అపవాది ఎంత గట్టిగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని తిప్పి కొట్టాలి మనం అంటే దేవునికి లోబడి ఉండండి. అపవాదిని వాడే పారిపోతాడు. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటాడో సాతాను మీ దగ్గర నుంచి వెడలిపోతాడు. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. హవ్వమ్మ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకున్న దాంట్లో తృప్తి పొందాలి. వేరే వ్యక్తులు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ ప్రయోజనం ఆశించి నా కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నారని మనం చూసుకోవాలి. ఒకవేళ అనుమానం వస్తే మన చేతిలో జీవ గ్రంథం ఉంది. ఒకవేళ వాళ్ళ వాక్యం మీద దాడి చేస్తుంటే వాక్యం ద్వారా జవాబు చెప్పు. లోక సంబంధంగా దాడి చేస్తా ఉంటే నీ భర్తకో నీ పెద్దలకో నీ చుట్టుపక్కల వరకు చెప్పి ఆ శోధన నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పు. శోధనను సహించే మార్గం కూడా దేవుడు చూపించాడు కాబట్టి అట్టి మార్గం దేవుడు, అట్టి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి అపాయాన్ని నుంచి కాపాడును గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.